సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. వివాహ సమయంలో బాబా గారు చేసిన ఒక సహాయాన్ని ఈరోజు ఒక భక్తుడు కథ రూపంలో తెలియచేశారు. వివాహ విషయమకై ఒక అబ్బాయికి సరైన అమ్మాయిని లేదా ఒక అమ్మాయికి సరైన అబ్బాయిని వెతకడం ఒక పెద్ద సమస్య. ఈ విషయంలో బాబా చేసిన సహాయానికి సంబంధించిన కొన్ని లీలలు చూద్దాం రండి. ముంబైకి చెందిన జీడి పండిట్ తన కుమార్తెకు తగిన వరుడు కోసం ఎంతగానో వెతికాడు. కానీ ఒక మంచి పెళ్ళికొడుకు గుర్తించలేకపోయాడు. 15 రోజులలో తగిన వరుడు దొరికితే షిరిడీ వస్తానని అతను మొక్కుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ నుండి పండిట్ ఇంటికి ఒక యువకుడు స్వయంగా వచ్చి అతని కుమార్తెను 15 రోజులలో వివాహం చేసుకున్నాడు. బాబా భక్తుడైన గణేష్కు అనేక మంది కుమార్తెలు ఉన్నారు. 3 కుమార్తెలు పెళ్లి విషయంలో విజయం సాధించారు. కానీ 4వ కుమార్తె విషయంలో ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ సరైన అబ్బాయిని కనుగొనలేకపోయారు. కొన్నిసార్లు అంతా అనుకూలంగా కనిపించినప్పటికీ విధి కీలకమైన సమయంలో తన ఆశలను చెదరగొట్టేది. చివరికి అతను నిరాశతో బాబా పటం ముందు కూర్చున్నాడు. కొద్దిసేపట్లో అకస్మాత్తుగా జైరాపూర్ వెళ్ళు అని అతనికి స్పష్టంగా గట్టిగా మాటలు వినిపించాయి. కానీ వాటిని పలికిన వ్యక్తి ఎవరూ కనిపించలేదు. అది అతనికి బాబా ఆశీర్వాదంగా అనిపించింది. అందువల్ల తనకు ప్రయోజనం కలుగుతుందని భావించాడు. కానీ జైరాపూర్లో ఎవ్వరూ తెలియదు, అక్కడికి ఎలా వెళ్ళాలి అని అతను గందరగోళంలో పడ్డాడు. ఇటువంటి సందిగ్ధతలో అతను ఉండగా జైరాపూర్కి బదిలీ చేయబడినట్లు ప్రభుత్వం అతనికి ఉత్తర్వు పంపింది. ఇది అతనికి బాబా ఇచ్చిన బహుమతి. వెంటనే అతను వెళ్ళి జైరాపూర్లో ఉద్యోగ విధులకు హాజరయ్యాడు. ఆ కొత్త స్థలంలో తన కుమార్తెకు తగిన వరుడికై అతను విచారణ చేయగా త్వరలోనే అన్ని విధాల అర్హుడైన వరుడు దొరికి 1 నెల లోపల అతని కుమార్తె వివాహ సమస్య పరిష్కరించబడింది. గణేష్ వైద్యకు పెళ్ళికొడుకు ఇచ్చిన ఒక కుమార్తె ఉంది. తగిన వరునికై అతను పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యేవి. ఇటువంటి పరిస్థితుల్లో అతను చాలా భయపడిపోయాడు. ఒకరోజు బాబా అతని కలలో కనిపించి, మీరెందుకు ఆతృతగా ఉన్నారు? కేశవ్ దీక్షిత్కు ఒక కుమారుడు ఉన్నాడు అని చెప్పి ఆ అబ్బాయి ఫోటో కూడా చూపించారు. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అతను ఎప్పుడూ కేశవ్ దీక్షిత్ గురించి వినలేదు. అంతేకాదు కలలో బాబా చూపించిన అబ్బాయిని కూడా ఎప్పుడూ చూడలేదు. తర్వాత తన కుమారునికి ఈ కళ గురించి చెప్పినప్పుడు అతడు తన కార్యాలయంలో ఆయన చెప్పిన లక్షణాలు కలిగిన దీక్షిత్ అనే అతడు ఉన్నాడని, అతని పేరు కేశవ్ అని చెప్పాడు. తర్వాత వారు పూర్తి విచారణ చేసి వెంటనే అతని కుమార్తెనిచ్చి వివాహం